హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాప్ 10 బేబీ బాయ్ నేమ్స్ అయితే చూద్దాము. సో ఇవి హిందూ బేబీ బాయ్ నేమ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చెప్పే నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ నేమ్ జ్ఞాన్. జ్ఞాన్కి మీనింగ్ ఏంటంటే నాలెడ్జ్ అని మీనింగ్. ఇక నెక్స్ట్ నేమ్ ఏంటో అని చూసినట్లయితే దర్శ్. దర్శ్కి మీనింగ్ ఏంటంటే హ్యాండ్సమ్ అని మీనింగ్. ఇక నెక్స్ట్ నేమ్ శ్వేత్. శ్వేత్కి మీనింగ్ ఏంటి అంటే వైట్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ విషు. విషుకి నేమ్ ఏంటంటే మీనింగ్ ఏంటి అంటే లార్డ్ విష్ణు యొక్క మరొక నేమ్ అని చెప్పవచ్చు. అంటే లార్డ్ విష్ణు మీనింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ చూసినట్లయితే శేష్. శేష్కి మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ కవి. కవికి అర్థం ఏంటంటే ఇంటెలిజెంట్ అని అర్థము. ఇక నెక్స్ట్ క్యూట్ నేమ్ ఏంటంటే ఇషు. ఇషుకి అర్థం ఏంటంటే గాడ్ అని అర్థము. నెక్స్ట్ క్యూట్ నేమ్ నీవ్. నీవ్కి మీనింగ్ ఏంటి అంటే బ్యూటిఫుల్ అని అర్థము. నెక్స్ట్ నేమ్ రవి. రవికి మీనింగ్ ఏంటంటే సన్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ తథ్య. తథ్యకి మీనింగ్ ఏంటంటే ప్రైడ్ అని అర్థము. ఇక నెక్స్ట్ నేమ్ ఆయు. ఆయుకి మీనింగ్ ఏంటంటే ఏజ్ అని అర్థము. ఇక నెక్స్ట్ క్యూట్ నేమ్ ఏంటని చూసినట్లయితే ప్రాంశు. ప్రాంశుకి మీనింగ్ ఏంటంటే లార్డ్ విష్ణు అని అర్థమైతే వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ యష్. యష్కి మీనింగ్ ఏంటంటే విక్టరీ అని అర్థం. ఇక నెక్స్ట్ నేమ్ చక్షు. చక్షుకి మీనింగ్ కూడా ఏజ్ అని అర్థం వస్తుంది. ఇక నెక్స్ట్ నేమ్ గర్వ్. గర్వ్కి మీనింగ్ ఏంటంటే ప్రౌడ్ అని అర్థము. నెక్స్ట్ నేమ్ లక్ష్య. లక్ష్యకి మీనింగ్ ఏంటంటే టార్గెట్ అని అర్థం వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.